ఫస్ట్ వన్డేలో సచ్చి చెడి గెలిచింది. కానీ భారీ స్కోర్ చేసిన రెండో వన్డేను మాత్రం కాపాడలేకపోయింది. గెలిచే మ్యాచ్లో చేజేతులా ఓడిపోయింది టీమిండియా. కోహ్లీ, రుతురాజ్ సెంచరీలతో చెలరేగిన హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ నిర్లక్ష్యంగా చేసిన బౌలింగ్ టీమిండియా పతనాన్ని శాసించింది. దీంతో ఇదేం బౌలింగ్ రా బాబు అంటూ టీమిండియా కోచ్ గంభీర్పై ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. రాయ్పూర్ షహీద్ వీర్ నారాయణ సింగ్ స్టేడియం పరుగుల వర్షంతో తడిసిపోయింది. భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో సఫారీలు అద్భుతంగా పోరాడి విజయం సాధించారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా సెంచరీ హీరోలు విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ వీరోచిత ఇన్నింగ్స్లతో బ్రిటిష్ టీం ముందు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే మార్క్రమ్, మాథ్యూ బ్రిడ్జ్కే, డేవాల్ట్ బ్రేవిస్ అద్భుత ప్రదర్శనతో సౌత్ ఆఫ్రికా భారీ టార్గెట్ ను ఈజీగానే ఛేదించి 3 మ్యాచ్ల సిరీస్ ను 1-1తో సమం చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ శుభారంభం ఇచ్చారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ ఓ రేంజ్లో రెచ్చిపోయారు. రుతురాజ్ గైక్వాడ్ తన తొలి వన్డే సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఫస్ట్ వన్డేలో సెంచరీతో చితక్కొట్టిన కోహ్లీ రెండో వన్డేలోనూ విరాట పర్వాన్ని కంటిన్యూ చేశాడు. 93 బంతుల్లో 102 పరుగులు చేశాడు. వన్డే కెరీర్లో విరాట్కు ఇది 53వ సెంచరీ. ఇంటర్నేషనల్ క్రికెట్లో 84వ సెంచరీ. కోహ్లీ, గైక్వాడ్ కలిసి 3వ వికెట్కు 195 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆరంభంలో కాస్త సమయం తీసుకున్న వీరిద్దరూ తర్వాత సఫారీ బౌండర్లను ఆటాడుకున్నారు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ మధ్యలో బౌండరీలు, సిక్స్లతో వేగంగా పరుగులు చేశారు. వీరిద్దరూ అవుట్ అయ్యాక కెప్టెన్ కేఎల్ రాహుల్ 66 పరుగులు చేస్తే రవీంద్ర జడేజా 24 పరుగులతో ఆఖర్లో 69 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు. 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీతో టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 359 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ టార్గెట్ కావడంతో గెలుపు లాంఛనమే అనుకున్నారు. కానీ 358 కొట్టినా టీమిండియాకు ఓటమి ఎదురైంది. 359 పరుగుల లక్ష్య ఛేదనలో సౌత్ ఆఫ్రికా క్వాలిటీ చేంజింగ్ చేసింది. 6 వికెట్లు కోల్పోయి ఇంకా 4 బంతులుండగానే 362 పరుగులు చేసి చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఫస్ట్ వన్డేలో గెలుపు ముంగిట బోల్తా పడిన సౌత్ ఆఫ్రికా రెండో వన్డేలో మాత్రం వదల్లేదు. టీమిండియా పేలవమైన బౌలింగ్ను ఆటాడుకుంటూ భారీ టార్గెట్ను ఛేదించి సిరీస్ను సమం చేసింది. ఛేజింగ్లో సౌత్ ఆఫ్రికా ఓపెనర్ డికాక్ వికెట్ను త్వరగానే కోల్పోయింది. అయితే మార్క్రమ్, కెప్టెన్ బౌమా కలిసి సఫారీ ఇన్నింగ్స్ను నిలబెట్టారు. వీరిద్దరూ రెండో వికెట్కు 101 పరుగులు జోడించారు. బౌమా అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ విలువైన ఇన్నింగ్స్ ఆడారు. టీమిండియా పరమచెత్త బౌలింగ్ కారణంగా మార్క్రమ్, బ్రీస్కే కలిసి 70 పరుగులు, బ్రెవిస్, బ్రీస్కే కలిసి 92 పరుగుల భాగస్వామ్యాలు సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ను నిలబెట్టాయి. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ముందు టీమిండియా బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది. మధ్యలో వికెట్లు తీసినా కీలక భాగస్వామ్యాలను బ్రేక్ చేయడంలో మన బౌలర్లు చేతులెత్తేశారు. ధారాళంగా పరుగులిచ్చేశారు. అదే సమయంలో చెత్త ఫీల్డింగ్ కూడా కొంపముంచింది. వన్డేల్లో సౌత్ ఆఫ్రికాకు ఇది 4వ హైయెస్ట్ ఛేజింగ్. సిరీస్ విజేతను డిసైడ్ చేసే లాస్ట్ వన్డేపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. 3వ వన్డే డిసెంబర్ 6న విశాఖపట్నంలో జరగనుంది.